హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రిని. ఈరోజు చేయబోతున్నాను రాయలసీమ స్పెషల్ కారం బొరుగులండి. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. ఒక బొరుగుల ప్యాకెట్, 10 రూపీస్ మిక్చరా, ఒక 1.5 తెల్లవాయిలు, కారము, ఉప్పు అండి తగినంత, శనగిత్తనాలు. మీకు ఇష్టమైతే పప్పులు కూడా వేసుకోవచ్చు, నేను స్కిప్ చేశానండి. ఇలాగా ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేసాక వేడయింది కదా, వేడయ్యాక నేను ఒక కప్పు శనగిత్తనాలు తీసుకుంటున్నాను. కప్పు శనగిత్తనాలు వేసి బాగా వేగనివ్వాలి. తెల్లవాయి తొక్కు మిక్సీలో అయినా పట్టచ్చండి, లేదా దంచైనా వేయచ్చు. ఇప్పుడు కాస్త కరివేపాకు, కొన్ని వట్టిమిరపకాయలు వేస్తున్నాను. అలాగ వేగనివ్వాలి. అలాగా కారము, తగినంత కారము, ఉప్పు, అది సిమ్లో కాదు, అవన్నీ వేయించుకున్నాం కదా, ఆఫ్ చేసుకొని కారము ఉప్పు వేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కలుపుతున్నాను. కారము, ఉప్పు, మళ్ళీ బొరుగులు వేసి కలుపుతున్నానండి. అలాగే కలుపుకోవాలి, కలిసేంతవరకు కలుపుకోవాలని, ఎందుకంటే అది ముద్దలాగా అవుతుంది కదా, అందుకని చెప్పి నీట్గా కలుపుకోండి. సిమ్లో కాదండి, పూర్తి ఆఫ్ చేయాలి మంట. ఇప్పుడు మిక్చర్ వేసుకుందాము, ఇందాక చూపించిన మిక్చరు అలాగ వేసి కలుపుకుందామా. ఎంత బాగున్నాయి కదా బొరుగులు, చూడడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి ఫ్రెండ్స్. రాయలసీమ స్పెషల్ కారం బొరుగులు. అలాగే ఇది ఎంత బాగుంది చూడండి ఒక్కసారి. సూపర్ టేస్టీగా ఉంటాయి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.